నీళ్ళు తేలిన పాట బెల్లం వేసి మళ్ళీ కాయాలా? మళ్ళీ పాకం పెట్టాలి ఈ చెత్త కోసం. అప్పుడప్పుడు ఈ నీళ్ళల్లో వేసుకొని పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి. గట్టిపడి వేసుకో. ఒక్కొక్కటేనా? ఒకటే వేయాల్సింది. అంతేనా? అంతే. కేజీకి పాసేది నీళ్ళు. చెప్పమ్మా, నీళ్ళు చల్లించి. కేజీ బెల్లం. నీళ్ళు తెల్లాలా? నీళ్ళు తేలిన పాట బెల్లం వేసి నిన్న రాత్రి కొట్టు పెట్టింది మా అమ్మ బెల్లము. చెత్త ఉంది పట్టాల. గుడ్డదెప్ప మంచిది ఏదో ఒకటి దేంట్లో పడదామా? పట్టా మీద చెత్త ఉంది. చెత్త అంటే బెల్లంలోనా? అదిగో చెత్త. గడ్డి గడ్డి చెరుకు పుట్టి. ఆహా. ఎన్ని నిమిషాలు అయింది మా ఇప్పటికే? 2 నిమిషాలు ఊరికే బెల్లం కరిగేదాకా అంతే. నిదానంగా పోయి చాలా ఉంది కొంచెం. మళ్ళీ కాయాలా? మళ్ళీ పాకం పెట్టాలి ఈ చెత్త కోసం. పాకం పట్టిపోతుందనే. వద్దు, బాగా తిప్పిపోయి దాబలు కట్టుకోరా. పాస్తున్నాము. శుద్ధంగా వడకట్టుకున్నా. ఇసుక కానీ ఏం ఉండదు. మంట చూడు. చాలేమ్మా, ఇంకెక్కిపో. ఎందుకమ్మమ్మ పడుతున్నావా? నోకుంటుందని పడుతున్నా. నోకలేదు, నోక లేకుండా మొత్తం మెత్తగా వేయాలి. చూడు బాబు. రాలేదులే నీళ్ళు, చీగ్గా రావచ్చు. నాకు గట్టిగా కావాలా? గట్టిగా ఇంకా రాలేదులే. ఇంకా నీళ్ళు ఇదిగా లేడు. చూడు బాబు. పడలేదు మమ్మీ, ఇంకా నాకే తెలుసు. చూడు బాగుందా పట్టిన బాగా చాలా ఉంది చెత్త. అది ఆ ప్లేట్. అప్పుడప్పుడు ఈ నీళ్ళల్లో వేసుకొని పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి. రాలేదు అంటున్నామ్మా. ఎంతసేపు పడద్దు కేజీ పిండి? ఇప్పుడు వచ్చిందా ఏందే? ఇంకా రానిలే, రాలా. లూజ్గా ఉంది, ఒక రవ్వ మెత్తగా ఉంది. అది మొత్త చేతికి రావాలా. పాకము ఒక రవ్వ గట్టిగా రావాలి. ముద్ద చేతికి రావాలా? ఇటు పోస్తే తీస్తే పాకం ముద్ద రావాలా. ముద్దగా మట్టి కొట్టు తీసుకొచ్చి పెట్టు. రాలా ఇంకా. ఒక్క రవ్వ అలా కాలు దించు దించేస్తాను. పాకం పడింది పాకం. గట్టిగా ఉంటే పెట్టు. గట్టిగానే వచ్చేసి ఇందాక నుంచి ఏదే అదిగో మట్టి కొట్టు. ఇంకొకటి ఇంకా బాగా పెట్టుకుని పిండి పోసి కలిపెడుతుంది. ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి. పిండి కరెక్ట్గా ఆడించుకోకూడదు. కష్టాన్ని ఆడించుకోవాలి. ఒకసారి తక్కువ అయిందంటే మనం ఏం చేయలేం. అప్పుడు
అప్పుడు ఎక్స్ట్రా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉందా మనకి? అదిగో అది మునుగులకు కదా. దీనికి పట్టినంత వరకు పట్టి మిగిలింది గొబ్బరాళ్ళు తీసుకోవాలని పట్టుకొచ్చా. అదో పక్కలో ఉంది పిండి చెట్టుతో బాగా తీసుకో. పోయి 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 నువ్వులు వేస్తున్నామమ్మా. నువ్వు లేదు కలిపి సరిపోతుంది. చూసుకో మూసుకోండి, ఎందుకంటే మళ్ళీ కేరళ వస్తుంటుంది. సరిపోతుంది. వచ్చేసరికి డబ్బాలు చూడ సరిపోద్ది. రాదండి అమ్మ చేతికి కట్టుకో. మళ్ళీ రాసుకో. నూనె పెట్టి పోసి మళ్ళీ మళ్ళీ వద్దు, ఇప్పుడు నూనె పోసుకోవాలి. కాదులే అమ్మ కోగా వచ్చేట నేను గాలి పెడితే వస్తాయి పని పోయి. గట్టి పడిందా? సరిపట్ గట్టిగా బాగుంది, భలే ఉంది. ఈ గిన్నెలో వేసుకున్నావా? ఎనిమిది వేసుకోవచ్చు. పిండంతా చల్లారిపోకుండా. నూనె వేసిన దానివల్ల గంటికి కూడా అతుక్కోకుండా. సరిపోయిన నూనె పెట్టుకో అమ్మిడి. ఒక గిన్నెలో గిన్నె చేస్తామా? అంటే నూనె అంటే బయటికి వస్తుంది. గట్టిపోయిందివా? వేసుకొని ఫస్ట్ వేయకూడదా? వేయకూడదు. ఇదే రకంగా రంగు రాని బాగుంది, వేసుకో. ఒక్కొక్కటేనా? ఒకటే వేయాల్సింది. చుండె పట్టకుండా తీసుకోవాలి. అమ్మాయి ఆ నుంచి కాలేసిన చూడు ఎన్ని రకాలుగా పెట్టిందో. అది దంచిన పిండితో మెత్తగా వస్తుంది బాగా. మా చిన్నప్పుడు దంచేవాళ్ళు. నా చిన్నప్పుడు కూడా దంచేది కదా. అప్పుడు నేను స్కూల్కి కూడా వెళ్ళననేదాన్ని కదా. ఇప్పుడు అప్పుడు దంచేదానికి ఎవరు రావట్లేదు. అన్నీ ఒకసారి కుమ్మరిచ్చేసేయి. తిట్టి కుమ్మరిస్తే మళ్ళీ విడిగా వేయదా? మళ్ళా విడిగా వేసుకోవాలి. అప్పుడు దేనికి ఇప్పుడు ఇక్కడ నుంచి వేయనా? మళ్ళీ తాంబూలం అనుకో మళ్ళీ వేడి చేస్తున్నా. ఏంది మా అట్టే చేసేది మేము. పోయి ఇంట్లో పోయి కుమ్మరిచ్చేసి ఇంట్లో పోయినప్పుడు దూరం రావడం లేదా? అంతేనా? అంతే. మళ్ళీ ఇంకా దాని నిండా కలుసుకొని మళ్ళీ వేసి అవి కుట్టేసేది మళ్ళీ వేసేది. నువ్వు ఒక 5 నిమిషాలు గడ్డి కూడా సంపాదించుకొచ్చింది ఆంటీ. ఊరికాన్ని చూపించా. ఓయమ్మా
ఒక 5 నిమిషాలు వీడియోలే ఏముందిలే మా ఏముంది అయిపోలే నేను చేస్తా ఇంకేముంది కోసమని పెట్టు ఇంకెంత పిండా వీడియో కోసమని పెట్టున్నా నేను వస్తా అవును నేనే వచ్చేది చిన్నప్పుడు కూడా ఇప్పుడు వీడియో కోసమని ఆవిడ కూర్చోబెట్టా ఎందుకా ఒక్కోటే కదా ఎంత బాగా నేను వేసేదా ఒక్కోటి 2 చిన్నప్పుడు పిండి మిల్లుకి ఇచ్చేదిలే పిండి రాత్రి నానబెట్టి 3 గంటలకు వాళ్ళు వచ్చేవాళ్ళు పనులు. అవన్నీ మాట్లాడుతా వాళ్ళు వచ్చి దంచేది అప్పుడు అక్కడే కూర్చొని జల్లిడి బట్టి ఆ పిండిని మళ్ళీ ఎక్కువసేపు కాకుండానే 6 కాకుండానే పొయ్యి మీద పెట్టేసేవాళ్ళు అరిసెలు పొలవకూడదంట ఇది మొత్తంగా వచ్చిన నూనె మళ్ళీ దీంట్లోకి పోసుకోవాలి బాండట్లో చూడమంత నూనె వచ్చిందా వచ్చితే మొత్తకుండా చేసి ఇదంతా తినాలా నూనె ఆడే ఉందమ్మా నూనె ఆడే ఉంది అంతే